క్రీస్తు లేచెను హల్లెలూయా క్రీస్తు ఇది యేసునాద సత్యము ఇలను చాటుడి ఓ క్రీస్తు లేచెను హల్లెలూయా మృతుల పునరుద్ధాన ప్రథమ ఫలమగు క్రీస్తులో మృతుల పునరుద్ధాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తులో మృతులు లేతురు నేను లేతును నాదు వరసలో నిజమిది మృతులు లేతురు నేను లేతును నాదు వరసలో నిజమిది క్రీస్తు లేచెను హల్లెలూయా క్రీస్తు నన్ను లేపును. చాలండి చాలా వందనాలు అయ్యగారు. చక్కని వాక్యం చెప్పారు మీరు. అద్భుతమైన దేవుని వాక్యం మాకు ప్రకటించారు. చాలా వందనాలు అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఏం పండుగ అమ్మా? పునరుద్ధానం అంటే ఏంటండి? పునరుద్ధానం అంటే తిరిగి లేచుట. అంత మాత్రం కాదండి, ఇంకో అద్భుతమైన మాట ఉంది. తిరిగి లేచిన వాడికి మరి అన్నట్టుగానే చావకుండుట. దట్ ఈజ్ రిజరెక్షన్. రిజరెక్షన్ అంటే పునరుద్ధానం అని చెప్తున్నారు, మీకు బాగా తెలుసు. అసలు ఈ పండుగ పేరు చెప్పలేదు. ఇంకొక మాట మనం వాడుగ్గా వాడే మాట ఈస్టరు. ఈ పండుగ పెట్టాల్సిన పేరు కాదు అది అసలు. ఈస్టర్ అనగా ఒస్టారా దేవత నుండి ఆ పేరు వచ్చిందట. ఒక దేవత పేరట అది. ఆ దేవత పేరు ఈస్టరు. ఆ పండుగ ఆ దేవత నుండి వచ్చిందట. ఆ పేరు పెట్టారు వీళ్ళు. అది ఇప్పటికే కొనసాగుతూనే ఉంది. కానీ ఇంకొక ఆయన చెప్పాడు, ఈస్టర్ పండుగ అనకూడదు, మనం నిరీక్షణ మహోత్సవం అనాలట. నిరీక్షణ మహోత్సవం. అందుకే రెండు మాటలు చెప్తానన్నాను నేను మీకు. ఈస్టర్ పండుగ, మనం ఈస్టర్ పండుగని వాడుక అయింది కదా, సరే మంచిది. నిరీక్షణ మహోత్సవం. ప్రపంచంలో ఉన్న మతాలు ఒక 12-13 మతాలు ఉన్నాయి. వాటిలో క్రైస్తవ మతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జనాభా కలిగిన మతం క్రైస్తవ మతం. ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన మతం క్రైస్తవ మతం. సాధు సుందర్ సింగ్ గారు ఒకసారట మదీనా వెళ్ళారట. మదీనా వెళితే అక్కడ మహమ్మద్ గారి సమాధి చూశారట. నేను మొన్న కూడా ఒక ముస్లిం సోదరుని అడిగిన, అతను కూడా వెళ్ళొచ్చాడు. మహమ్మద్ గారి సమాధి ఎలాగుందంటే మూతవేయబడిన సమాధి. అక్కడికి విపరీతంగా యాత్రికులు వెళ్తారు, చూస్తారు, వస్తారు. ఆ మూతవేయబడిన సమాధి మరి మహమ్మద్ గారి సమాధి ఎట్లా ఉందంటే మామూలు సమాధిలాగే ఉందండి. దాని మీద పచ్చగుడ్డ కప్పేశారు. సుందర్ సింగ్ గారు అంటాడు, నేను అక్కడికి వెళ్ళి చూశాను, సమాధి మూయబడిన సమాధే. కానీ యెరూషలేం వెళ్ళి చూశాను. ఒకసారి దేవుని నామానికి స్తోత్రం చెబుదామా? ఇంకొకసారి చెబుదామా? ఏంటండి అక్కడ తెరవబడిన, ఎంత అద్భుతం అండి, తెరవబడిన సమాధి. సరే మంచిది ప్రియులారా, నేను టైం వేస్ట్ చేయటానికి నాకు ఇష్టం లేదు. మొదటగా నేను చెప్పేది ఏంటంటే, మన క్రైస్తవ్యం ఇప్పటిదాకా బతికుందంటే ప్రపంచంలో, మన క్రైస్తవం సజీవంగా ఉందంటే పునాది పునరుద్ధానమే, క్రీస్తు పునరుద్ధానమే. చెప్తారా? మన క్రైస్తవం బతికుందంటే ఇప్పటికీ ప్రపంచం మొత్తం మీద, లేకుంటే మనల్ని ఎప్పుడో నాశనం చేసేవాళ్ళే ప్రపంచంలో ఉన్న జనాభా.
ఎందుకు మన జోలికి రావట్లేదు తెలుసా? క్రీస్తు నిజముగా, అదండి, ఆ పునాది మీదనే మన క్రైస్తవ్యం కట్టబడింది ప్రియులారా. అందుకే నేటికి సజీవంగా ఉంది మన క్రైస్తవ మతం. ఎంత అద్భుతం అండి. కాబట్టి మన విశ్వాసానికి పునాది క్రీస్తు పునరుద్ధానం నెంబర్ 1. మన విశ్వాసానికి మనం విశ్వాస ప్రమాణం చెప్తున్నాం కదా, ఆఖరిని ఏం చెప్తాం మనం? విశ్వాస ప్రమాణంలో చెప్తాంగా, ఆయన పరిశుద్ధాత్మలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున, మళ్ళీ ఒకసారి చెప్పండి, 3వ దినమున లేచి, మనం ప్రమాణం చేస్తాం. ఆయన తిరిగి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను, సహవాసాన్ని నమ్ముతున్నాను, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవము. ప్రియులారా, ఈ నిరీక్షణ మహోత్సవం మన విశ్వాసానికి పునాదండి. మనం దేని మీద కట్టబడ్డాం? క్రీస్తు పునరుద్ధానం మీద. మనం దేని మీద కట్టబడ్డామంటే, ఆయన పునరుద్ధానుడై లేపబడని ఎడల మన విశ్వాసం వ్యర్థమే చెప్తాడండి పౌలు గారు. మేము ప్రకటించే సువార్త వ్యర్థమే, మీ చదవమ్మా. ప్రకటన వ్యర్థమే, విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తుని లేపాడు ప్రియులారా. కాబట్టి మన విశ్వాసం వ్యర్థమే, ప్రకటన వ్యర్థమే. ఎప్పుడు? క్రీస్తు లేపబడని ఎడల. కాబట్టి క్రీస్తు పునరుద్ధానం మన విశ్వాసానికి పునాది నెంబర్ 1. నెంబర్ 2 చెప్పి ముగిస్తా. నెంబర్ 2, క్రీస్తు పునరుద్ధానం మన జీవపు నిరీక్షణ. అందుకే ఇక్కడ మొదట వచ్చిన చెప్తున్నాడు, 78వ కీర్తనమ్మ, మృతుల పునరుద్ధానపు పంట మొట్టమొదటి తొలి పన ఎవరో తెలుసా? యేసుక్రీస్తే. ఆ పంట, మృతుల పునరుద్ధాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తులో మొదట ఫలం ఎవరండి? పాత నిబంధనలో మొదటి పన తీసుకొని వచ్చి దేవుని ఆలయంలో అల్లాడించాలా. ఆ పన కోసుకొని వచ్చి, పంటలో ఒక పన కోసుకొని వచ్చి చర్చిలో అల్లాడించాలి. ఆ మొదటి పనే యేసుక్రీస్తు అండి. ఎందుకంటే ఆయన మృతుల పునరుద్ధాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తులో. నేను రెండవది ఏం చెప్పాను తెలుసు? నేను రెండవ విషయం, క్రీస్తు పునరుద్ధానము. నేనేం చెప్పాను? రెండేది మన జీవపు నిరీక్షణ. మన జీవపు నిరీక్షణ ఎవరంటే యేసుక్రీస్తు పునరుద్ధానమేనండి. ఇక్కడ చెప్తున్నాడు కదా పాటలో, మృతుల పునరుద్ధాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తులో మృతులు లేతురు, నేను లేతును. ఇది నిరీక్షణ కాదంటారా? ఏమిటి నిరీక్షణ? మన హోప్ ఏంటి? మనం కూడా ఎందుకని? క్రీస్తు లేచాడు కాబట్టి అది మన నిరీక్షణ ప్రియులు. ఎంత అద్భుతమైన నిరీక్షణ క్రీస్తు పునరుద్ధానం మనకిచ్చిందో గమనించండి. అయ్యగారు చెప్పిన 4 తెరవబడడం మంచిది. నేను మనవి చేస్తా ఉన్నాను, మనం పునాది మీద కట్టబడ్డాము. ఏ పునాది? క్రీస్తు పునరుద్ధానపు పునాది మీద మనం కట్టబడ్డాము.
పునాది అంత స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. రెండవది, క్రీస్తు పునరుద్ధానం మనకొక నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ? క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తారా? ఎట్లా? ఎందుకని? నమ్మిన ఎడల. ఎందుకు లేస్తామని చెప్పండి? మనం కూడా లేస్తాం. ఖచ్చితంగా మనకు పునరుద్ధానం ఉంది. మనం ఒప్పుకుంటున్న మృతుల పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని ప్రమాణం చేస్తున్నారు, మర్చిపోతారు. ప్రమాణం చేస్తే మనం కూడా ఏం చేస్తాం తెలుసా? లేస్తాం. యేసుప్రభు వారు లేచాడు కనుక ఆయన పిలుస్తాడు మనల్ని. ఒకే ఒక్క శబ్దంతో పిలుస్తాడు. ఆర్భాటంతో, శబ్దంతో, బూరతో. కాబట్టి ఆయన పిలిచినప్పుడు నేను తెల్లవారుదానం కూడా చెప్పి, ఎన్ని ఏళ్ల కింద చనిపోయినా క్రీస్తు పిల్లలు, క్రీస్తుని నమ్ముకున్న వారు ఇమ్మీడియట్గా లేస్తారు. ఎలాగో? ఎందుకని? క్రీస్తు లేచాడు. నెంబర్ 1, క్రీస్తు పునరుద్ధానము మన పునాది. క్రైస్తవ్యానికి పునాది క్రీస్తు పునరుద్ధానం. రెండవది మనం బ్రతుకుదాం. మన నిరీక్షణ ఆయన పునరుద్ధానమే మన నిరీక్షణ. విశ్వాసులారా, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. మనం ఎన్ని కష్టాలు అనుభవించినా ఈ లోకంలో ప్రభువుతో పాటు మనం కూడా రాజ్యం చేయబోతున్నాం. అలాంటి విశ్వాసం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.